పొయ్యి మీద ఉన్న కడాయిలో మలమల మరిగిస్తున్నాడు. ఏందో అనుకున్నాం ఫస్ట్. దానికంటే ముందు ఈయన నోట్లో ఏముందబ్బా అని డౌట్ వచ్చింది. ఈ 2 డౌట్లు క్లియర్ చేసుకుందామని ఆయన దగ్గరకు పోయినా. ఈ రిపబ్లిక్ డే నాడు మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించారు. అంతకు ముందు చిరంజీవి గారికి 9 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి. మెగాస్టార్ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. ఆయనకు అవార్డులు వస్తుంటే ఆయన ఫ్యాన్స్ కూడా చాలా ఖుషిగా ఉంటారు. కంగ్రాచులేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు. తిరుపతిలో పైకి ఎక్కిన తర్వాత దర్శనానికి వెళ్లే ముందు ఈ టీ స్టాల్ దగ్గర అంకుల్ కనబడి ఏంది అంకుల్ అని చెప్పి అడిగిన. ఇది బాదం పాలు అన్నాడు. చూడడానికి బాగుంది అని చెప్పేసి 2 గ్లాసులు ఆర్డర్ ఇచ్చింది. సరే గానీ నోట్లో ఏం పెట్టుకున్నారు అంకుల్ అని చెప్పి అడిగిన. గుట్కొని అమ్ములుతో అని చెప్పిండు. సరే మంచి పని చేసినావు గానీ బాదం పాలలో ఇట్లా ఉంచినావు ఏందని అడిగిన. ఆ పాలలో ఉంచలే గానీ పక్కన ఉంచినని చెప్పేసి అన్నాడు. నాకు ఇక చాలా గలీజ్ అనిపించింది. వెంటనే ఆర్డర్ క్యాన్సిల్ చేసిన. పక్కన దోసగాడు వద్దొద్దు నేను తాగుతా అన్నాడు. సరే నీ కర్మర తాగురా అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిన. 1 మటుకు కడాయిలోకి వెళ్ళి పాలు అటు ఇటు అన్నాడు. తర్వాత గ్లాస్ లో పోసిండు. మళ్ళీ గ్లాస్ నుంచి అటు ఇటు అన్నాడు. పాల మీగడేసిండు. చక్కెర వేసిండు. ఆ చక్కెర కలపకుండానే చెయ్యికిచ్చిండు. ఈ బాదం పాలు నచ్చితే తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా తాగండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.